హిందూ సంస్కృతి వినాశనానికి ఒక తెలివైన ఎత్తుగడ వేస్తున్నారు. అది పార్టీ కల్చర్. పెళ్ళయ్యాక మెళ్ళలో తాళక్కర్లా, లేకపోతే కనుక విపరీతమైన స్వేచ్ఛ ఉండాలి. అది మొగుడు అనేటటువంటి వాడు భార్యకి బానిసలాగా ఉండాలి, లేదా భార్య భర్తకి బానిసలాగా ఉండాలి. అంతేగాని అసలు వివాహ జీవితంలో కలిసి ఉండటం, బాధ్యతగా ఉండటం అన్నటువంటి సిస్టాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఇది ఒక ఎత్తు. రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇవాళ రోజున ఎట్ట తయారైందంటే, విడాకుల పండగలట, విడాకులు తీసుకునేటప్పుడు పార్టీ ఇస్తారట, ఘనమైన పార్టీలట. దీనికి మళ్ళీ ఈవెంట్ మేనేజ్మెంట్లు, తల్లిదండ్రులే దీనికి స్పాన్సర్షిప్లు, ఊరేగింపులు చేసి తీసుకొస్తారట. ఆ దరిద్రం నుంచి మా బిడ్డకి విముక్తి కలిగింది అన్నట్టు. ఆడపిల్లకి కష్టం వస్తే యువతలకు తీసుకొస్తే అది సంబరం చేస్తున్నాం అంటే అంతకంటే విచిత్రం లేదు. ఇంకొక ప్రశాంతమైన జీవితాన్ని, ఇప్పుడు ఈ డబ్బులు తగలేసే బదులు అక్కడ అమ్మాయి పేరుతో డిపాజిట్ చేయొచ్చు కదా అన్నాం అనుకోండి, బలిసినోళ్ళు అండి వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మరి అట్లా బలిసిన కల్చర్ అన్నటువంటి దాని కారణంగా విడిపోతున్నారా, లేదా భార్యాభర్తల్ని కలిపే ప్రయత్నం ఏ తల్లిదండ్రి అయినా చేస్తున్నారా? హక్కులు ప్రతి ఒక్కరికి ఉంటాయి, హక్కుతో పాటు బాధ్యత ఉండాలి. బాధ్యత లేనటువంటి హక్కుల పోరాటమే ఇప్పుడు సమాజానికి అతిపెద్ద శాపమైంది. ముస్లిం క్రైస్తవంలో లేనిది అత్యధికంగా హిందూ సమాజంలో జరుగుతున్నటువంటిది ఈ ఈవెంట్ పెళ్ళిళ్ళు, ఈవెంట్ విడాకులు, ఈవెంట్ చివరికి గర్భిణీ ప్రోగ్రాములు చేయడం. వీటి ద్వారా డబ్బులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కొంతమంది. కానీ దీనివల్ల పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడి ఆగిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయి ఒంటరి బ్రతుకులు ఎక్కువైపోతున్నాయి.